రిప్లై ఫిల్మ్స్ బ్యానర్ నుండి వచ్చిన తాజా డివోషనల్ యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాన్ని సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి స్పందనని పొందుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కాంటెంట్ కి ఉన్న క్రేజ్ ఈ సినిమాకి ఊహించని విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు. All I can say is thank you everyone. This is not our movie anymore. This is Bharat's movie. This is your movie. This is your Swami. And I just feel blessed that he chose us to do this divine work. It's his kripa and his mercy on us. I don't think we had the ability or we had the capacity to do it. But I just feel I have a huge gratitude for everyone who is loving the movie, who is going and to the theaters watching it once, twice, 3, 4, 5 times. So this is all your love, this is all your success, and this is all Narasimha Swami Kripa on us that the miracle is happening in front of every one of you. You know, when we released this movie, we knew that this movie can bring all the Sanatanis together. Ki Narasimha Swami ki up to everyone has watched the film here. Narasimha Swami ki very nice. So Jai Sanatan Dharma. This is not a film. We have always said this is a darshan, and this is a darshan to awaken the heart. It is from our heart to your heart. And this clap and all the appreciation is for Sri Prahlad Narasimha Swami. And I hope he awakens the divinity in each one of us, because it is very important that we meet our divine. దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కన జొన్నవితులు గారు కూడా ఉన్నారు కదా అన్న నేను ఆయన కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా. సరే నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్కి అల్లు అరవింద్ గారు ఏ అక్కడికే వెళ్ళి చూసాం సార్. సో ఇట్ వాజ్ నాట్ థియేటర్ సార్, ఇట్ వాజ్ ఎ టెంపుల్ ఎస్టర్డే. ఇట్ వాజ్ ఐ థింక్ ది ఫీలింగ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఒక కూర్చున్న 5వ నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం. ఈనాటి భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు, నరసింహస్వామి, ఆ రోజారమణి, జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది. నాకు అలా వస్తూనే ఉంది ఒక్కొక్క సీను. ఇది సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతోందా మాకు అర్థం కాలేని ఒక అద్భుతమైన లోపలికి వెళ్ళిపోయాం. దాదాపు ఒక 20-30 సార్లైన కళ్ళు చెమర్చే ఈ భావన, ద వే హౌ యు ప్యాకిల్డ్ అంటే కొత్త డైమెన్షన్స్. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పింది మా యాంకర్, వాడిని విష్ణు ఎత్తుకోవడం వరకు ఆ కళ్ళల్లో ఆయన చూపించిన ఆర్ద్రత నిజంగా విష్ణువు అంటే తప్పకుండా మనకి దర్శనం అవుతుందా అని మేము జన్మలు ఋషులు తపస్సు చేస్తే ఎలా వస్తుందో అలాంటి ఒక గొప్ప తపస్సు చేశాడు అశ్విని. సో మీకు లభించిన అదృష్టం కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా విష్ణుమూర్తిని, నరసింహస్వామిని దర్శనం చేయించేశారు. ఆ చివరి మూమెంట్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాలు అంటే సభాముఖంగా మేము మా పిలవడానికి కూడా కారణం ఇది పూర్వజన్మల పుణ్యం. ఈ సినిమా చూడడం యోగం అన్నమాట. నమో లక్ష్మీ నరసింహాయ. సినిమాలు చూసే ప్రేక్షకులు ఈ సినిమా చూడకపోతే మిగతా సినిమాలు చూడటం వేస్ట్. ఇక చూడకండి మిగతా సినిమాలు. ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు. సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు. నేను 10వ ఏట పలానా సినిమా చూశాను, 11వ ఏట పలానా సినిమాని చూశాను చెప్పుకుంటారు పెద్ద అయిన తర్వాత, నా మొట్టమొదటి సినిమా అని. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మొట్టమొదటి ఈ సినిమా చూపించండి వాళ్ళకి. సినిమాలు ఇంకా ఇప్పుడేం సినిమాలు చూస్తామండి అని 80 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు, ఐపీఎస్లు, వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు. మీరందరూ కదిలొచ్చి ఈ సినిమా చూడండి. సెక్స్, వైలెన్స్ ఈ రెండిటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం కాదు, మన భాష కాదు. నిర్మాత శిల్ప గారితో ఫోన్ చేసి నేను మొదటి రోజున థియేటర్ హంబుల్గా చేశాము. ఈ సినిమాకి రియాక్షన్ చూసి రెట్టింపు చేశాము. సాయంత్రానికి మరుసటి రోజుకి
మళ్ళీ ఇంటూ 2 థియేటర్స్ పెట్టి పెంచుకుంటూ వెళ్తున్నాము అని ఆమెకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆమె అలాగే నేను ఆమె మాట్లాడిన దాన్ని బట్టి ఆమె ఏ 50 సంవత్సరాలు ఉంటాయని అనుకున్నాను. ఆమె అంత చక్కగా ఇది మా ప్రయత్నం ఏమీ లేదు సార్, నరసింహస్వామి మా ద్వారా ఈ పని చేయించాడు, నరసింహస్వామి మీ దగ్గరికి పంపించి ఇది రిలీజ్ చేయించాడు అని ఏది చెప్పినా వాళ్ళు నమ్మిన దీనితోటి మాట్లాడుతున్నారు. సరే, దర్శకుడితోటి ఈరోజు మాట్లాడాను, అశ్విన్ కుమార్ గారితో. ఈ హంబుల్నెస్లో 2 రకాలు ఉంటాయి. హంబుల్నెస్ని ప్రజెంట్ చేస్తారు కొంతమంది, హంబుల్నెస్ని రియల్గా ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఆ హ్యూమిలిటీని, హంబుల్నెస్ని రియల్గా అశ్విని దగ్గర నేను చూశాను.